ఇప్పుడు మహాభారతంలో ఇంకొంచెం లోతుగా వెళ్దాం. వసువులు అనేవారు ఇంద్రుడి సభలో ఉన్న 8 మంది దేవతలు. అందులో ఒకలైన దువాసు వశిష్ఠ మహర్షి వద్ద ఉన్న గోవుని దొంగలించాలనుకుంటాడు. అది సాధారణమైన గోవు కాదు, దాని పేరు నందిని. వసువులందరూ కలిసి గోవుని దొంగలించారు. దానికి మహర్షి కోపించి భూమి మీద మనుషులుగా పుట్టాలని శాపించాడు. అప్పుడు వసువులు భయపడి మహర్షిని వేడుకున్నారు. అప్పుడు మహర్షి శాపాన్ని తగ్గిస్తాడు. 8 మందిలో 7 పుట్టగానే చనిపోతారు, ఒకరు మాత్రం భూమి మీద చాలా కాలం జీవిస్తారు. కానీ అతని జీవితం ఒక నరకమయం అవుతుంది. అతనే దువాసు. ఎందుకంటే గోవుని దొంగలించాలనే ఆలోచన దువాసికే వచ్చింది కాబట్టి. అలా చేయాలంటే ఎవరి తరం కాదు. అందుకే వాళ్ళు గంగని వేడుకుంటారు. దానికి గంగాదేవి ఒప్పుకుంటది. దేవతలైన తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఆలోచించుకో మనమెంత.